నమస్తే, నేను డాక్టర్ భార్గవ్ రెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. పేషెంట్లు రొటీన్గా అడిగే క్వశ్చన్కి సమాధానం తెలుసుకుందాం. మాకు టెస్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి అంటున్నారు మేడం, అయినా కూడా మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటున్నారు, అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. దానికి తెలుసుకుందాం సమాధానం. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనం రొటీన్గా పిల్లలు కావాలి అనుకున్నప్పుడు కొన్ని టెస్టులు చేస్తాం. ఆడవాళ్ళలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయని హార్మోన్ టెస్ట్ చేస్తాం, అలాగే స్కాన్ చూస్తాం, స్కాన్లో గర్భాశయం ఎలా ఉంది, అలాగే అండాశయం ఎలా ఉంది, ఎగ్స్ నెంబర్ ఎలా ఉంది, ఇవన్నీ మనకి స్కాన్లో తెలుస్తాయి. అలాగే ట్యూబ్ టెస్ట్, హెచ్ఎస్జీ టెస్ట్లో ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయా లేదా అని తెలుసుకుంటాం. మగవారిలో వీర్య కణాల సంఖ్య ఎలా ఉంది, అలాగే కదలిక ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, అంటే తల, మెడ, తోక, స్పమ్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది మనము వీర్య కణాల టెస్ట్లో తెలుసుకుంటాం. కానీ ఈ టెస్ట్లతోనే మనము అన్ని పర్ఫెక్ట్గా నార్మల్గా ఉన్నాయి లేదా నార్మల్గా లేవు అనేది డిసైడ్ చేయలేము. అంటే మైక్రోస్కోపిక్గా మనకి స్కాన్లో ఎగ్ కనిపిస్తుంది, కానీ అది ఫాలికల్, దాని లోపల మనకు ఎగ్ మైక్రోస్కోపిక్గా ఉంటుంది. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అది ట్యూబ్లోకి వెళ్తుందా లేదా, అంటే ఎగ్కి ట్యూబ్కి ఉన్న రిలేషన్ కరెక్ట్గా ఉందా అనేది మనకు తెలియదు అనమాట. ఎగ్ రప్చర్ అయ్యింది, ఫ్లూయిడ్ పీఓడిలో అంటే యుట్రస్ వెనక గర్భాశయం వెనక ఫ్లూయిడ్ ఉంది, ఓవులేషన్ అయిందా లేదా అని మాత్రమే మనం స్కాన్లో తెలుసుకోగలం. ఆ మైక్రోస్కోపిక్గా కనిపించే ఎగ్ గర్భాశయం యొక్క ట్యూబ్లోకి వెళ్ళిందా లేదా అనేది మనకు తెలియదు అనమాట. ఇంకొకటి, ఎగ్గులోకి స్పర్మ్ వెళ్ళిందా లేదా అనేది కూడా మనకు తెలియదు. అంటే ఫర్టిలైజేషన్, ఎగ్గు యొక్క పొర కొన్నిసార్లు థిక్గా ఉండొచ్చు, జోనా థిక్ అంటారు. ఆ థిక్గా ఉన్నప్పుడు ఈ స్పర్మ్ యాక్రోజోమ్ రియాక్షన్ అంతా జరిగి ఈ స్పర్మ్ ఎగ్గు లోపలికి వెళ్ళితేనే మనకి ఫర్టిలైజేషన్ అయ్యి బేబీ తయారవుతుంది అనమాట. కొన్నిసార్లు ఫర్టిలైజేషన్ అవ్వకపోతే దీనికి మనకి టెస్ట్ ఏం లేదు, ఫర్టిలైజేషన్ అయిందా లేదా అనే టెస్ట్ అనేది రొటీన్గా మనం చేయమన్నమాట. సో బేబీ తయారైందా, ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది మనకి ట్యూబ్లో అవుతుంది. సో భార్యాభర్త కలుసుకున్నప్పుడు ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ మనకి ట్యూబ్లోకి వస్తే, అలాగే ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి వస్తే, రెండు ఫర్టిలైజేషన్ ట్యూబ్లో అవుతాయి. ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చూస్తాం, కానీ బేబీ తయారైందా లేదా అని మనం ట్యూబ్లోకి మనం లోపలికి వెళ్ళి చూడలేము, ఎవరు అయి ఉంటుంది అనేసి అనుకుంటాం అనమాట. సో అందులో ఏమైనా డిఫెక్ట్స్ అయ్యి ఉండొచ్చు, బేబీ తయారవడంలో ఏమైనా డిఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, అలాగే ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, ఎగ్ చూడడానికి బాగానే ఉండొచ్చు, నెంబర్స్ కరెక్ట్గానే వస్తుంది, ఎగ్ క్వాలిటీ బాగుంటేనే మనకి కరెక్ట్గా మంచిగా బేబీ అనేది తయారవుతుంది అనమాట. సో వీటన్నిటికీ మన దగ్గర ఏం టెస్టులు లేవు. అట్లనే తయారైన బేబీ తిరిగి మళ్ళీ వచ్చి గర్భాశయంలో వచ్చి అతుక్కోవాలి. కొంతమంది గర్భాశయం యొక్క పొర బాగానే వస్తుంది, వాస్కులారిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అంటే కరెక్ట్గా పొర యొక్క వాస్కులారిటీ తక్కువ ఉంటే కూడా బేబీ వచ్చి అతుక్కొని పెరిగే అవకాశం ఉంది. క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటారు. వీళ్ళకి పొర యొక్క వాస్కులారిటీ తక్కువ ఉంటుంది, అలాగే పొర కూడా తక్కువ వచ్చే అవకాశం. అలాగే మైల్డ్ ఎండోమెట్రియోసిస్, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంతా ఎక్కువ ఉండడం వల్ల ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, అలాగే పొర తక్కువ ఉండొచ్చు. ఇలా మైక్రోస్కోపిక్ అంటే మన కళ్ళకు కనపడకుండా ఉండే బేబీ తయారవ్వడం, ఇవన్నీ వీటికి టెస్టులు లేవు. సో ఇవన్నీ మనం చేయట్లేదు కాబట్టి ఆ ప్రాబ్లం మనకి లేదు అని మనం డిసైడ్ అవ్వలేము అనమాట. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి, మాకు ఐయుఐ చేసుకున్నాం అయినా కూడా ఫెయిల్ అయింది అంటే ఇక్సీ పద్ధతి వెళ్ళడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో వీళ్ళకి ఎగ్స్ అనేవి బయటకు తీస్తాం కాబట్టి ఎగ్ క్వాలిటీ అనేది మనకు తెలుస్తుంది. అలాగే మనం ఉన్న స్పమ్స్లో బెస్ట్ స్పమ్ని సెలెక్ట్ చేస్తాం. ఒక్కొక్క ఎగ్లోకి ఒక స్పమ్ని ఇంజెక్ట్ చేసి మనం బేబీని ల్యాబ్లో తయారు చేస్తాం. తయారైన బేబీ 5వ రోజు వరకు ఎలా పెరుగుతుంది అనేది చూస్తాం. సో 5వ రోజు వరకు బేబీ పెరిగిందంటే డెఫినెట్గా ఆ బేబీ మనం గర్భాశయం లోపల పొర కరెక్ట్గా తయారు చేసుకొని గర్భాశయంలోకి పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భాశయం లోపల లైట్ వేసి చూస్తే హిస్ట్రోస్కోప్లో పొరలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అంటే ఇన్ఫెక్షన్ కూడా ట్రీట్ చేసుకొని మనకి వాస్కులారిటీ మంచిగా వచ్చిన తర్వాత బేబీని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అన్ఎక్స్ప్లెయిన్ ట్రీట్మెంట్ వాళ్ళకి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఇక్సీ పద్ధతి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్.